ఓడిపోయిన తర్వాత వైసీపీ మాజీ మంత్రి రోజా, వైసీపీలో ఆవిడ ఫైర్ బ్రాండ్ అని వాళ్ళు పిలుచుకుంటారు అనుకోండి, అది వేరే విషయం. పాపం రోజాకి మరి మతి భ్రమించి మాట్లాడుతుందో లేదా తాను ఎప్పుడు వార్తల్లో నిలవాలి, అటెన్షన్ తనకు కావాలనే ఉద్దేశంతో మాట్లాడుతుందో తెలియదు. కానీ తాజాగా ఏదైతే తిరుమల తొక్కిసలాట ఘటన జరిగిందో దీని మీద పాపం ఒకంత తీవ్ర స్థాయిలోనే రోజా నోరేసుకుని పడిపోయింది. సరే, ప్రశ్నించడాన్ని రాజకీయంగా ఎవరో తప్పు పట్టడం లేదు, కానీ గతంలో మన హయాంలో ఏం జరిగిందనేది మర్చిపోయి మాట్లాడితేనే తప్పు. ఫర్ ఎగ్జాంపుల్ రోజా మాట్లాడింది కాబట్టి రోజా విషయమే తీసుకుందాం. గతంలో రోజా ఏం చేసేది, తిరుమల దర్శనానికి 40 మందిని 50 మందిని దర్శనానికి తీసుకెళ్ళిపోయేది. ఎలా తీసుకెళ్లేది? ఒక మంత్రి వెంట మహా అయితే 10 మందిని అనుమతిస్తారు, అంతకు మించి నాకు తెలిసి అనుమతించరు. రాష్ట్ర మంత్రి 10-15 మంది అనుమతిస్తారు. మరి ఎలా గెలిపోయారు? 40 మంది 50 మంది ఎలా గెలిపోయారు? అసలు తిరుమలకు సంబంధించి రోజా మీద కూడా ఎలిగేషన్స్ ఉన్నాయి కదా. ఏమని? తిరుమల టికెట్లను అమ్ముకుంది, తన వెంట దర్శనానికి తీసుకెళ్లి వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసింది అనేది ప్రధాన ఆరోపణ. అది అవునా కాదా అనేది భవిష్యత్తులో బయటపడవచ్చు. మరి ఈ ఆరోపణలకు ఏ రోజైనా రోజా సమాధానం చెప్పిందా? రోజా వెళ్ళిన సాధారణంగా ఎవరైనా సరే కుటుంబ సమేతంగా వెళ్ళడంలో తప్పులేదు. నువ్వు నెలకు ఒకసారి కాకపోతే భక్తి ఉంటే 2 సార్లు వెళ్ళు, అది కూడా తప్పు కాదు. సరే, నీ చిత్తూరు కాబట్టి నువ్వు వెళ్తే వెళ్ళుండొచ్చు. కానీ నీ వెంట వెళ్ళిన ప్రతిసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా దాదాపు 30 మంది 40 మందికి ఎలా దర్శనాలు చేయిస్తున్నావు? ఈవెన్ కరోనా టైంలో కూడా ఆ రోజా నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మందిని తీసుకెళ్ళిందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. మరి నీ హయాంలో చేసిన పనులు ఇలాంటిది. సరే, దీన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. తిరుమల లడ్డు నేటి కల్తీ విషయంలో జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వచ్చాయి కదా. ఆరోపణలు ఏముంది? ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ ఆధారంగా వాళ్ళు మాట్లాడారు. మరి ఆ రోజు ఎందుకు రోజా నోరు మెదపలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని నిలదీయలేదు? అన్నా, నువ్వు చేసింది తప్పు, మనం తిరుమల లడ్డూని కల్తీనే తినుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీసాం, ఖచ్చితంగా ఇది తప్పు, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఎందుకు రోజా నిలదీయలేదు? మరి ఇక్కడ ఘటన జరిగిన వెంటనే చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పారే. మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన నేతి కల్తీ గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పలేదు? పోనీ ఎందుకు రోజా జగన్మోహన్ రెడ్డి తరపున ప్రజలకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు ఆ రోజు విరుచుకుపడిపోయారు? నెయ్యి కల్తీ జరగలేదు, ఇదంతా చంద్రబాబు నాయుడు కుట్ర. అంటే మీ మీద ఆరోపణలు వస్తేనేమో కుట్ర, ఎదుటి వారిది యాదృచ్ఛికంగా ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కూడా కుట్రే. అంటే కుట్రకి ప్రమాదానికి తేడా తెలియదా రోజా? ఆ రోజు నెయ్యి కల్తీ అనేది ఖచ్చితంగా కుట్ర కోణం ఒకవేళ జరిగి ఉండుంటే. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసి తిరుమలలో ఎలాంటి నెయ్యి వాడకూడదని తెలిసి ఆర్డర్ ఇచ్చారు అంత తక్కువ రేటు కంటే, ఖచ్చితంగా అది కుట్ర. కానీ ఇక్కడ ఎవరిని చంపాలనే కుట్ర పనలేదే, ప్రమాదవశాత్తు జరిగింది. మీ హయాంలో జరగలేదా? కచులూరు బోటు ప్రమాదంలో 33 మందో ఎంతమందో చనిపోయారు, 39 మందో. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళి ఆ 39 కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? మన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు కదా తిరుమల. రావడం గురించి కూడా నేను మాట్లాడలా. ఒక రాజకీయ నాయకుడిగా బాధ్యతలు పరామర్శించవచ్చు, నేను దాన్ని కూడా తప్పు పట్టను. మరి ఆ రోజు ఏమైపోయిందని నేను అడుగుతున్నా. తరువాత అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి దాదాపు 30 మందికి పైగా జల సమాధి అయిపోయారు కదా. మరి ఆ రోజు ఎందుకు రోజా నోరు మెదపలేదు? కేంద్ర జలశక్తి శాఖ మంత్రి షెకావత్ ఏం చెప్పాడు? రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డ్యామ్ మెయింటెనెన్స్ చేయకపోవడం కారణంగానే ఆ రోజు కొట్టుకుపోయింది. ప్రపంచంలోనే భారతదేశంలో ఒక డ్యామ్ కొట్టుకుపోయిందని మాట్లాడుకుంటే మా తల కొట్టేసినట్టుందని చెప్పి మాట్లాడాడు కదా ఆయన. మరి ఆ రోజు ఎందుకు రోజా నోరు మెదపలేదు? అప్పుడు చనిపోయింది కూడా భక్తులే కదా. ఇప్పుడు ఏదైతే ఘటనలో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో అదే ఆసుపత్రిలో మీ హయాంలో ఆక్సిజన్ అందక దాదాపు 10 మందికి పైగా చనిపోయారు కరోనా టైంలో. గుర్తుందో లేదో రోజాకు ఒకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఆ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పి వెళ్ళి బాధిత కుటుంబాలను ఎందుకు జగన్మోహన్ రెడ్డి పరామర్శించలేదు? ఆ రోజు కూడా ప్రాణాలే కదా. ఆ రోజు మీ నిర్లక్ష్యమే కదా. కరోనా సమయమో పేషెంట్లు వస్తున్నారని తెలుసు, ఆక్సిజన్ అవసరం ఉంటుందని తెలుసు, సమయానికి ఆక్సిజన్ అందించకపోవడం వల్లే కదా ఆ రోజు చనిపోయింది. కేవలం రుయా ఆసుపత్రే కాదు. కాబట్టి ఇప్పుడు నేను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను పాలిమర్ గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వాటి కుటుంబాలని ఎందుకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పరామర్శించలేదు ఆ రోజు? ఇలా ఒకటి కాదు 2 ఉన్నాయి. మీరు చేసింది రాజకీయం అనడానికి ఇది ఒక ఉదాహరణ. చంద్రబాబు గారు ఘటన జరిగిన వెంటనే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధితుల తరపున వాళ్ళ ఇళ్ళకెళ్ళి మాట్లాడారు, ఆయన అందించగలిగిన సాయం అందించారు. మీరు అనొచ్చు ఆయన అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ అంతకుముందు వెళ్ళాడని మీరు అనొచ్చు. అంతకుముందు అనేక సందర్భాల్లో చంద్రబాబు గారు వెళ్ళారు, అప్పటికీ మీరు అడ్డుకున్నారు ఆయన్ని. ప్రతిపక్ష హోదాలోని చంద్రబాబు గారు వెళ్తుంటే మీరు అడ్డుకున్నారు. గ్యాస్ లీక్ ఘటనప్పుడు చంద్రబాబు గారిని ఎయిర్పోర్ట్లో అడ్డుకోలేదా మీరు?
ఆయన వెళ్తుంటే. కానీ ఈ రోజు చంద్రబాబు గారి ఘటన జరిగిన వెంటనే తిరుమల వెళ్ళడంతో పాటు స్వయంగా ఆ చైర్మన్ ని, కమిటీ సభ్యుల్ని, బాధిత కుటుంబాల ఇళ్లకు పంపి వాళ్ళకి అందించాల్సిన అమౌంట్ మొత్తాన్ని కూడా జరిగింది దురదృష్టకర ఘటనే, కాదని అంటలేదు. అలాంటి తప్పులు జరగకుండా భవిష్యత్తులో చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గారు ఆదేశించారు. సరే, దాన్ని కూడా మీరు డిమాండ్ చేయడంలో తప్పు కాదు, ఘటనలు జరగకుండా ఉండాలని కోరడం తప్పు కాదు. కానీ రాజకీయ కోణంలో కేవలం చంద్రబాబు నాయుడు హత్యలివి, కూటమి ప్రభుత్వం చేసిన హత్యలివి అని మాట్లాడితే అంతకు ముందు జరిగిన వాటికి సమాధానం చెప్పాలి. ఒకవేళ నిజంగానే ఇది కూటమి నెత్తి మీద వేయాలి అంటే గతంలో వాటిని జగన్మోహన్ రెడ్డి నెత్తి మీద వేసుకోవాలి. అందుకు వైసీపీ పార్టీ రోజా సిద్ధమా? నగరీలో ప్రజలు ఎందుకు నిన్ను చీకొట్టారు? రాష్ట్రం మొత్తం కాసేపు పక్కన పెడదాం. నగరీలో ప్రజలు నిన్ను ఎందుకు చీకొట్టారు? 5 ఏళ్ళు నీ పాలన తర్వాత ప్రజలు ఎందుకు నిన్ను చీకొట్టారు? నువ్వు అంతకు ముందు కూడా చావు తప్పి కొనలట్టుకున్నట్టు గెలిచావు. 5,000 లోపు మెజార్టీ అనుకుంటా, బహుశా 2019 5,000 లోపు మెజార్టీ నాకు తెలిసి. చావు తప్పి కొనలట్టుకున్నట్టు గెలిచావు అప్పుడు కూడా. మరి మొన్న ఎందుకు 5 ఏళ్ల తర్వాత ఎందుకు నువ్వు గెలవలేదు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గెలవలేదు? పోనీ గెలుపోవటములు సహజం రాజకీయాల్లో అనుకుందాం, తీసే. ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలేదు? జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన తరువాత ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని నేను అడుగుతున్నా. ఇక్కడ రోజా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 5 ఏళ్ళు చంద్రబాబు పాలన చూశారు, 5 ఏళ్ళు జగన్ పాలన చూశారు. చూసిన తరువాత జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. అంటే ప్రజల ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు కదా. మరి అలాంటి వ్యక్తి అన్ని పాపాలు చేసినప్పుడు ఏ రోజు నోరు మెదపని మీరు ఈ రోజు దురదృష్టవశాత్తు జరిగిన ఒక ఘటనను పట్టుకుని రాద్ధాంతం చేసి రాజకీయం చేయటం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారే, తప్పు కదా అది? రోజా గతంలో నువ్వు వాళ్ళకేదో చైర్మన్ పదవులు ఇస్తానని, ఆ మున్సిపల్ చైర్మన్ పదవులు ఇస్తానని డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కదా? నీ పార్టీ వాళ్ళు ఆ రోజు రోడ్డుకి ఎక్కిన మాట వాస్తవం కదా? 20 లక్షలు 30 లక్షలు డిమాండ్ చేసావు, తర్వాత తీసుకున్నావు. తీసుకున్న తర్వాత పదవి కూడా ఇవ్వకపోతే డబ్బులు రిటర్న్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు. రోజా తన మనుషుల్ని పెట్టుకుని ఇక్కడ రాజ్యం చెలాయిస్తుందని చెప్పి రోడ్డుకి ఎక్కారు కదా. అది కూడా మహిళలు రోడ్డుకి ఎక్కారు, అవునా కాదా? ఆ రోజు నువ్వు డబ్బులు డిమాండ్ చేసావా లేదా? పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక అవకతవకలు జరిగాయనేది ఆరోపణలు. సరే, అవి రేపు నిరూపించబడిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. మళ్ళీ ముందు మాట్లాడితే మళ్ళీ ఏదో ఎలిగేషన్స్ లాగా ఉంటాయి. మరి ఇన్ని జరిగితే ఏ రోజు నోరు మెదపని రోజా ఈ రోజు ఎందుకు దీని గురించి మాట్లాడింది అంటే కేవలం శవ రాజకీయం చేయటం మీ ఉద్దేశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శించడం కోసం వెళ్ళా, ఫోటోలకు ఫోజులు ఇచ్చి వీడియోలు తీయించుకుని దాన్ని తన సాక్షి మీడియాలోనో లేకపోతే వైసీపీ సోషల్ మీడియాలోనో పోస్ట్ చేసుకోవడానికి వెళ్ళాడే. ఆ తిరుమల లడ్డు వ్యవహారం అప్పుడు తిరుమల వెళ్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేసుకున్నాడు కదా. టూర్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? నేను రోజాను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి టూర్ క్యాన్సిల్ చేసుకున్నాడు కదా, ఎందుకు? ప్రజలు లడ్డు నేతికల్తీ విషయంలో చీకొడతారు, గో బ్యాక్ జగన్ అని తిరుమల కొండ మీద నినాదాలు చేస్తారని భయపడి రద్దు చేసుకున్నాడు. మరి ఈ రోజు ఎలా వచ్చాడు? ఆ రోజు చెప్పింది అంటే అధికారులు అడ్డుకుంటున్నారని చెప్పాడు. మరి ఈ రోజు అధికారులు అడ్డుకోలేదని నువ్వు వచ్చావే. మరి ఆ రోజు అడ్డుకుంటారని ఎలా చెప్పావు? నువ్వు ఇంట్లో కూర్చుని ఎలా చెప్పావు నువ్వు బయటికి రాకుండా? అంటే ఆ రోజు చీకొడతారని భయపడ్డావు. ఈ రోజు శివరాజకీయం చేయొచ్చని బయటకు వచ్చాడు. అది కదా రోజా మీ బ్రతుకు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి.